కోటమిరెడ్డి రామచంద్రారెడ్డి, గిద్దలు పట్టణము. సో ఇప్పుడు విశాఖ రాజధాని పెట్టడం వల్ల ఎందుకు మన అంటే ఇబ్బంది ఏమంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది. 3 రాజధానులు అనేది అటువంటిది. ఆ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి. భవిష్యత్తులో ఇంతకు ముందు వచ్చినట్టుగా తెలంగాణ ఆంధ్ర సమస్య రాకుండా రాష్ట్ర విభజన అనే ఆలోచన అనేది ప్రజల్లో కలగకుండా జరుగుతుంది. అందులో విశాఖపట్నం అనేది ముఖ్యంగా ఆర్థికంగా మనకు చాలా బలమైన పట్టణము. దానివల్ల ఏమవుతుందంటే ఈ రాజధాని అక్కడ పెట్టడం వల్ల హార్బర్ అవన్నీ ఉండటం వల్ల ఎక్స్పోర్ట్ ఇంపోర్టు ప్లస్ రోడ్లు సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. అక్కడ ఇంటర్నేషనల్ స్టేడియము, ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్గా అన్నీ ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చెందడానికి చాలా స్లో అయిన మార్గము. దానివల్ల జనాలకు చాలా మేలు జరుగుతుంది. ఈ రోజున టీడీపీ వాళ్ళు 3 రాజధానులు అది ఇదని హేళన చేస్తూ ఉన్నారన్న. జగన్మోహన్ రెడ్డి గారు అందరి బాగు కోసం, అందరి భవిష్యత్తు కోసం 3 రాజధానులు ఉండాలి. పరిపాలనా రాజధానిగా ఇక్కడ వైజాగ్ని పెట్టినప్పటికీ, శాసన రాజధానిగా గుంటూరుని పెట్టినప్పటికీ, న్యాయ రాజధానిగా కర్నూలు అనుకున్నప్పటికీ, ఏదైతే మన పరిపాలనా రాజధాని వైజాగ్ అని చెప్తా ఉన్నారో అన్న, ఇప్పుడు సాక్షాత్తు మేము చెప్తా ఉన్నాం అన్న, ఎల్లుగొండ ప్రాజెక్టు ఒక కళ. వాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు, మీ కళ చాలా బాగుంది, మీరు కళ కానండి, మీకు ఎప్పటికీ రాదని చెప్పారు. కానీ రేపు పొద్దున మాకు జాతికి అంకితం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మేలు చేయాలని, ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆయన మేలు చేయాలంటే ఖచ్చితంగా చేస్తాడన్న. ఈ రోజున వైజాగ్ రాజధానిగా ఉండడం కూడా ఆయన ముందు చూపుతో ఆలోచించి ఈ రోజున అక్కడ రాజధాని అనేది ప్రారంభించడం జరుగుతూ ఉంది. పరిపాలన అనేది అక్కడి నుంచి చేయడం జరుగుతూ ఉంది. రేపొద్దున 2024లో అక్కడి నుంచి చెప్తా ఉన్నారు కదా, ఆయన ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడి నుంచి పరిపాలించినా కూడా నీ గురించి, నా గురించి, మనందరి గురించి ఆలోచించే వ్యక్తి అన్న. ఆయన ఎక్కడ ఉన్నా కూడా మన రాష్ట్రాన్నంతా కూడా సస్యశ్యామలంగా ఉంచాలని కోరుకునే వ్యక్తి. 2024లో అఖండ విజయంతో ఆయన గెలిపించవలసిందిగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కోరుకుంటా ఉన్నాను. ఈనాడు వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తూ ఉన్నటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతూ ఉంది. వాళ్ళ నాన్నగారు మహానేత దివంగత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా టన్నెల్స్ జాతికి అంకితం చేయబోతా ఉన్నాడు. ఈ ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడానికి ఈ యొక్క ప్రాజెక్టే సాక్ష్యం. ఎందుకు అనంటే గత 10 సంవత్సరాలు ఏ విధంగా ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు. మరి అలాంటి పరిస్థితిలో ఈనాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు, ఇంత పెద్ద ప్రాజెక్టును ఒక టన్నెల్ ద్వారా వాటర్ను తీసుకొచ్చి ఈ యొక్క ఘనత రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టినటువంటి ఘనత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతూ ఉంది. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాని కోసమే, ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగు కోసమే ఆయన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. మరి ఇందనకనే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు, వైజాగ్ నుంచి, ఈ వైజాగ్లోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, వైజాగే మన యొక్క రాజధాని అని చెప్పి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంట ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలతో ఒక అర్థం ఉంటుంది, ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఆయన తీసుకునే నిర్ణయానికి ఏదైనా మేము స్వాగతిస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూసి ఆయన యొక్క మళ్ళా అతి త్వరలో గత రెండు నెలల్లో, రాబోయే 2 నెలల్లో మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వైజాగ్ నుంచే చేయడం అనేది మేము హర్షిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. నా పేరు ఎర్ర వెంకటరామరెడ్డి. నాది ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం. నేను ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గ కన్వీనర్గా బాధ్యతలు చేపట్టినాము. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని మేమన్నా అభినందిస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఒక తండ్రికి 3 సంతానం ఉంటే 3 సంతానాన్ని సమానంగా చూడాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ని కూడా అదే ఉద్దేశంతో అన్ని 3 భాగాలు అభివృద్ధి చెందాల ఉద్దేశంతో 3 చోట్ల 3 రాజధానులు అందరూ డెవలప్ అవుతారు కాబట్టి దానివలన అందరికి ఉపయోగకరం కాబట్టి నిర్ణయం మంచిది అనుకుంటున్నాం. విశాఖను రాజధానిగా చేయడం దానివలన అక్కడ అభివృద్ధి చెందింది కాబట్టి సిటీ డెవలప్డ్ సిటీ.
సో దాన్ని రాజధానిగా చేయడం బాగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారు 3 రాజధానులని, విశాఖ రాజధాని ఒకటి, కర్నూలు రాజధాని ఒకటి, అమరావతి రాజధాని ఒకటి పెడుతున్నారు కదా. విశాఖపట్నం పోవాలంటే ఇక్కడ నుంచి 750 కిలోమీటర్ల దూరం ఉంది. కనీసం అమరావతి పోవడానికి మనకు ఛార్జీలకు డబ్బులు లేక మన ప్రజలు రైతులు పంటలు పండక ఇబ్బంది పడుతుంటే ఏదైనా అవసరం వస్తే విశాఖపట్నం ఎప్పుడు పోవాలి? అదే 3 రాజధానులు అప్పుడు ఇంత ముందు అది ఒక కమిటీ వేసినారు. ఆ కమిటీ దొనకొండ అయితే బాగుందని చెప్పినారు. ఆ దొనకొండకు ఇస్తే బ్రహ్మాండంగా ఉండేది కదా. 3 రాజధానులు లేకుండా దొనకొండ రాజధాని పెడితే బ్రహ్మాండంగా ఉండేది కదా. వాటర్ కావాలని కూడా కృష్ణా నాగార్జున సాగర్ వాటర్ వస్తుంది, వెలుగొండ ప్రాజెక్టు వాటర్ వస్తుంది. ఎంతమంది జనాభా ఈ దొనకొండలో స్థిరపడినా కూడా నీటికి ఇబ్బంది లేదు. 3 రాజధానుల వల్ల 3 రాజధానులు చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంటారు. కానీ రాజధాని దొనకొండ పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసి దొనకొండ పెడితే బాగుంటుందని నేను నా అభిప్రాయాన్ని నేను తెలియపరుస్తున్నాను. నా పేరు దాసర్ అల్లురయ్య. నాది గిద్దలూరు మండలం, ప్రకాశం జిల్లా, కృష్ణంచెట్టిపల్లె గ్రామం. 3 రాజధానులు అనేది అందరికీ గిద్దలూరు నియోజకవర్గం నుంచి కూడా ఒక రాజధాని వద్దు, 3 రాజధానులు ముద్దని మేము తెలియపరచడం జరిగింది. మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశిస్తున్నాము. విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందితే, ఎంత ఎక్స్పోర్ట్ జరిగితే అంత మంచిది. మన రాష్ట్ర ప్రజలు కూడా చాలా బాగుపడతారు. దీనివలన అదే ఆ రోజు హైదరాబాద్ రాజధాని వేయడం వలన మనల్ని తరిమేయడం జరిగింది. ఈ రాజధాని ఇప్పుడు ఈ రోజు మన విశాఖపట్నం రాజధాని చేసి అభివృద్ధి చెందితే మన రాష్ట్ర ప్రజలకు, విశాఖపట్నం ప్రజలకు ఎక్స్పోర్ట్ కానీ మంచిది కానీ ఏదైనా అభివృద్ధి చెందుతాయని మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కోరుకుంటున్నాం. విశాఖపట్నం అభివృద్ధి చేస్తే మీకు ఎంతో కోటి దండాలు పెడతామని మేము కోరుకోవడం జరిగింది. ఇట్లు గిద్దలూరు నియోజకవర్గం, కృష్ణంచెట్టిపల్లె గ్రామం, ప్రకాశం జిల్లా. అందరికీ మంచిదే. 3 రాజధానులు పెట్టడం వల్ల ప్రజలందరూ అభివృద్ధి చెందుతారు. ఈ రాజధానులలో విశాఖ రాజధానిగా పెట్టడం అనేది యూత్కి కానీ ప్రతి ఒక్కరికి అభివృద్ధి చెందేలా ఉపయోగపడుతుందని, ఎక్స్పోర్ట్ కూడా బాగుంటుందని మేము తెలియజేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.